హలో అండి, నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మన స్మార్ట్ సింగర్స్ ఫర్ యూ, అలాగే మై ఆల్బమ్ సాంగ్స్ ఫర్ యూ, అలాగే సింహగర్జన ఫర్ యూ, ఇలా ఎన్నో గీత ఫర్ యూ, బాల వికాస్ గురు, ఇలా ఎన్నో ఛానల్స్లో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నాకు సబ్స్క్రైబ్ చేస్తూ ఎన్నో వీడియోస్ చూస్తూ మంచి కోఆపరేషన్ ఇస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు గొప్ప అచీవ్మెంట్ చెప్పబోతున్నానంటే అచీవ్మెంట్ కాబోతుంది. వాట్ ఐమ్ టు సే, నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్కి లిరిక్స్ని అంతా క్రాస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్గా అది ప్రూఫ్ రీడింగ్ ఫైనల్ స్టేజ్ అండ్ దాని తగ్గ సాంగ్స్ని క్రియేట్ చేయడం చేస్తున్నాను. ప్లస్ దీంట్లో ఏఏలో ఫస్ట్ టైం ఒక కేటగిరీ అనేది క్రియేట్ చేసి ఏఏ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డు వచ్చే అవకాశాలు 100% ఉందని ఆల్రెడీ ChatGPT అండ్ జెమిని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళ గైడ్లైన్స్లో నేను చక్కగా అవి చేస్తున్నాను. ఇదంతా మీ అందరు ఇచ్చిన కృషి, ఆ భగవంతుని దయ. సో అలాగే మనం కేవలం పాటలు, ఆల్బమ్ సాంగ్స్ మాత్రమే కాకుండా మనం గీత ఫర్ యూ అని పెట్టి మన భగవద్గీత శ్లోకాలను 108 లాంగ్వేజ్లోకి చేస్తూ జానపద పాటలు చేయటం, అలాగే సహస్రనామావళి ఫర్ యూ అని పెట్టి అందులో మనము ప్రతి నామం దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకుని దాని యొక్క చక్కటి జానపద గీతాలుగా చేస్తున్నాం. నెక్స్ట్ అవర్ వేదాస్ ఫర్ యూ అనే ఛానల్ పెట్టి దాంట్లో కూడా మనం వేదాల్లో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకుని ఒక జానపద గీతాల కింద చేసి పెట్టాలనేది కాన్సెప్ట్తో వెళ్తున్నాం. ఇక్కడ ప్రతిదానికి జానపద గీతాలు అంటున్నాను. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, జానపద గీతాలు అనేది మన జీవన శైలిలో మనం పుడుతూనే తెలియకపోయినా మన తల్లి పాడే లాలిపాట, జోలపాట నుంచి మనకు వచ్చింది ఈ జానపద గీతాలు లాంటివన్నీ. వాటిలో నేర్పించే నీతి, సంస్కారం అవి చిన్నప్పటి నుంచి అబ్బాలి. చిన్నప్పుడు అబ్బని సంస్కారం, నీతి పెద్ద తర్వాత ఎన్ని రకాల కష్టపడ్డా దొరకదు, వంట పట్టదు అని పెద్దలు చెప్తారు కాదా. అందుకోసమని సో కేవలం శ్లోకాల్ని, నామాల్ని చదివేస్తే పుణ్యం వచ్చేస్తుంది, ఆ చదివేసి పుణ్యం సంపాదించేసుకుని పాపాలు కడిగేసుకుందాం, ఈ కాన్సెప్ట్ ఉన్న హిందూ ధర్మ సంస్థ కాదండి. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో దాని సారాన్ని పట్టుకుని మన జీవిత సరళిని మార్చుకుని మనం ధర్మబద్ధంగా జీవించి అలాంటి ఉన్నప్పుడు మాత్రమే మనకి సద్గతులు కలుగుతాయని పెద్దలు చెప్తారు. సో కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అందరూ చక్కగా ఇలాగే ఆస్వాదించమని ముందు నడిపించాల్సిందిగా ప్రార్థన. ఇట్లు మీ చావలి నరసింహం.